అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగ పెన్షనర్ల డీఏ బకాయిలు పీఆర్సీపై ముఖ్య ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగ ఉపాధ్యాయులకు దసరాకు నూతన పీఆర్సీతో పాటు డిఏని ప్రకటించాలని ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాల్లో సంఘ జిల్లా అధ్యక్షురాలు బి ఆదిలక్ష్మి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను బట్టి జేఏసీ భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగుల్లో ఉన్న పీఆర్సీ, డిఏ, ఇతర బకాయిల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తామని అన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, బదిలీలు, పీఎఫ్ సాధన, పోస్టుల అప్డేషన్ కోసం 4 దశల్లో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కళాధర్ మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ఎంఈఓ 1 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల నిర్వహణకు గ్రాంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షుడు జి వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి ఎండి దౌలా, జిల్లా కార్యదర్శులు సిహెచ్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.